మాఘ శుక్ల పంచమి సరస్వతి పంచమి సందర్భంగా విద్యాదానకరి మమ సరస్వతీమయం వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరి మమ. ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహిని, పంచమం జగతి ఖ్యాత, షష్టం వాణీశ్వరి తథా కౌమారి, సప్తమం చ ప్రోక్త, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం తు వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంట, ద్వాదశం భువనేశ్వరి. ద్వాదశైతాని నామాని పఠేత్ భక్తి సంస్థితః బృహస్పతి సమోభుజ్యో తేజసాం బ్రహ్మణ సమః. కన్యార్థి లభతే కన్యాం, జ్ఞానార్థి జ్ఞానమాప్నుయాత్, విద్యార్థి లభతే విద్యం, ధనార్థి ధనమశ్నుతే. యజ్జత్ ప్రార్థయతే మత్స్యః తత్సర్వం లభతే ధ్రువం. సరస్వతీదేవి జ్ఞానాధిష్ట దేవత. భారతీయ ధర్మంలో వేదమంత్రాల్లో సరస్వతిగా, పురాణాలలో శారదాదేవిగా, జైన ధర్మంలో శృత దేవతగా, బౌద్ధ ధర్మంలో ప్రజ్ఞాదేవి పేర్లతో సరస్వతీదేవిని ఉపాసిస్తున్నారు. మానవుడిలోని ప్రజ్ఞ అనే విశిష్ట గుణం ఆ దేవిదే. సరస్వతీదేవి అనుగ్రహంతోనే మనిషిలోని జడత్వమును, బుద్ధి మాంద్యమును నశింపజేస్తుంది. ఈ వసంత పంచమి రోజున ఆ తల్లిని ఆరాధించి విద్యను ప్రారంభిస్తే సర్వత్రా దిగ్విజయం చేకూరుతుంది. మహర్షి యాజ్ఞవల్కుడు గురుశాపం వలన విద్యను కోల్పోయి తిరిగి సూర్యుడి ఆదేశంతో సరస్వతి ఉపాసన చేసి వసంత పంచమి రోజునే మహాపండితుడు అయ్యేనట్లుగా దేవీ భాగవతంలో కలదు. ఆవిడే శబ్ద జ్యోతి. ఆధ్యాత్మికవేత్తలు సరస్వతీదేవిగా ఆ శబ్దజ్యోతిని కీర్తించారు. ఆ శబ్దజ్యోతి జగత్తులో అవతరించిన శుభదినమే మాఘశుక్ల పంచమి. దీనినే వసంత పంచమి అంటారు. ఒక రకంగా చూస్తే పుట్టినరోజు సరస్వతీదేవికి అని. సరస్వతి అనే పేరుకు మేదినీ కోశంలో జల ప్రాధాన్యే సరస్వతి. సరస్వతీదేవికి మాత్రమే 2 రూపాలు ఉంటాయి. ఒకటి నదీ రూపం, రెండవది దేవతా రూపం. దేవీ భాగవతంలో మాఘ శుక్ల పంచమిని సరస్వతీదేవి అవతార దినంగా వర్ణించడం జరిగింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.